ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జనవరి 8వ తారీఖు 2025 సంవత్సరం బుధవారం. నేను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని మార్పు సువార్తలో దేవుడు చెప్పిన ప్రకారం ఇలాగా నా బట్టల మీద అంతా లభించింది. నహూము 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఉత్తముడును, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఆయన మీద ముందు మనం నమ్మకం ఉంచాలండి. అంతేగాని నేను ప్రార్థన చేశాను, చర్చి వెళ్ళాను అనేసి గడగడ పద్యం పాడినట్టు ఇది చేయకూడదు. శ్రమ యందు ఆయన ఉత్తముడు. నీ శ్రమలలో పాలుందుటైనా దర్శనమాయనే, నాతను వందిన శ్రమలు సహించి నీ వారసుడానై. నీ శ్రమలలో పాలుందుటైనా దర్శనమాయనే, నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతి. ఆహా నా ధన్యతావు, నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని అన్నట్టు ఇది థ్యాంక్స్ గివింగ్ అని చెప్పండి. ఎందుకంటే నా కొడుకు గుణదేవ్ పాలిటెక్నిక్లో అన్ని సబ్జెక్టులు పాస్ అయినందుకు దేవునికి కృతజ్ఞతగా వాడి తమ్ముడు విమల్ ఇద్దరు మంచి భవిష్యత్తు దేవుడు వాళ్ళకి ఇవ్వాలని, జీవనకరమైన జీవితం వాళ్ళు జీవించాలనేది నా కోరిక. కాబట్టి నా దేవుడు నా మొర ఆలకించే దేవుడు. వాళ్ళకి ఎలాంటి శ్రమ, బాధ, బలహీనత లేకుండా ఇప్పుడులాగా బాగా ముందుకు సాగాలని జీవనకరమైన భవిష్యత్తులో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుణదీప్ గురించి వాడికంటే చిన్నవాడు విమల్ జోష్ గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మంచి పిల్లలు, తల్లిదండ్రులకి విధేయులై ఉంటారు. నన్ను మనస్ఫూర్తిగా నేను గాడ్ బ్లెస్ యూ అంటే వాళ్ళు కూడా గాడ్ బ్లెస్ యూ అంటారు. కాబట్టి వాళ్ళ గురించి మీ ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరు చేసినా చేయకపోయినా నేను తాతని కాబట్టి, నా కొడుకులు కాబట్టి వాళ్ళ కోసం నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను. మన వినికిడిలో ఈ కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.